వెల్కమ్ లెర్నర్స్. 2020 అనలిటికల్ స్కిల్స్ పేపర్ డిస్కస్ చేస్తాము. జనరల్‌గా ఇందులో మనకు మామూలుగా 5 సెషన్స్ ఉంటుంది. ఫస్ట్ సెషన్‌లో కాంప్రహెన్షన్ 5 మార్క్స్. తర్వాత సెకండ్ సెషన్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 20 ఇవ్వాలి. వన్ సెంటెన్స్ క్వెషన్స్ 10 ఇవ్వాలి. తర్వాత 2 మార్క్స్ క్వెషన్స్ 5 ఇవ్వాలి. లాస్ట్‌లో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉండాలి. కానీ కొంతమంది ఎగ్జామినర్స్ క్వెషన్ పేపర్ ఇచ్చేటప్పుడు కొంచెం డీవియేట్ అవుతూ ఉంటారు. ఇది చాలా ఈజీగా ఉంది క్వెషన్ పేపర్ ఇది. ఒకసారి చూద్దాము. ఇక్కడ స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వెషన్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకేముందంటే ది నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ హాస్ ఇంక్రీజ్డ్ షార్ప్లీ ఇన్ 7 స్టేట్స్ సిన్స్ 2017. ఇక్కడ డార్క్‌గా ఇచ్చిందంతా 2017, లైట్‌గా ఇచ్చింది టుడే అన్నమాట. పంజాబు, బీహారు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, అస్సాము, హర్యానా, రాజస్థాన్ ఇచ్చారు. 163 ఉంటే 313 అయింది. 33 ఉంటే 281 అయింది. ఇక్కడ మహారాష్ట్రలో 113 ఉంటే 295 అయినాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి. నాకు మామూలుగా అలవాటేమంటే, అక్కడ ఇచ్చిన డేటాకి నేను వెంటనే ఒక టేబుల్ లాగా తయారు చేసేస్తాను. మనకెట్లా టైం దండిగా ఉంటుంది గదా! మనకు 2 అవర్స్ ఉంటుంది. 50 మార్క్స్, 50 క్వెషన్సే మనం చేయాలి. కాబట్టి నేనేం చేశానంటే, పంజాబు, బీహార్ వేసుకొని 2017 టుడే వేసుకున్నాను. తర్వాత పర్సెంటేజ్ ఇంక్రీజ్ వేసుకున్నాను. పర్సెంటేజ్ ఇంక్రీజ్ మనం ఏదైనా పర్సెంటేజ్ ఇంక్రీజ్ చెప్పాలంటే, మనము ఏదైనా బేస్ ఇయరు మనం ప్రీవియస్ ఇయర్‌గా తీసుకోవాలనమాట. టుడే అనేది మనం ఇది బేస్‌గా తీసుకున్నప్పుడు టుడే 192% ఇంక్రీజ్ అయింది. మనం దీంతో దీన్ని కంపేర్ చేయాలనుకున్నాము. దేన్నైతే మనం కంపేర్ చేయాలనుకున్నామో దాన్ని డినామినేటర్‌లో పెట్టాలి. కాబట్టి 313/163 ఇంటూ 100 ఇది. 100 ఈజ్ ఈక్వల్ టు 192 అనమాట. కాబట్టి ఇక్కడ 192% ఇంక్రీజ్ ఉంది. ఇప్పుడు డబుల్ అనుకోండి. ఏమవ్వాలి? డబుల్ అవ్వాలంటే 26 అవ్వాలి. 326 అయితే డబుల్ అయినట్టుగా లెక్క. కాబట్టి డబుల్ కన్నా కొంచెం తక్కువ. బీహార్‌లో చూడండి 33 ఉంటే 851% ఇంక్రీజ్ అయిపోయింది. ఈ టోటల్ ఇంక్రీజ్ అనేది నేను 313 - 163 150 ఇట్లా ఒక టేబుల్ వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా టోటల్ చేశాను. 1120 మొత్తం 2017లో ఫిమేల్ ఓటర్స్ 1120 థౌసండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఇది నేను టోటల్ చేయలేదు. కాబట్టి జనరల్‌గా మనకు అక్కడ ఏముంది డేటా క్వెషన్స్ చూడకముందే మనం ఒక టేబుల్ లాగా చేసేసుకున్నామంటే మనకు ఆన్సర్స్ చేసేది ఈజీగా ఉంటుంది. వాళ్ళేమి ఇచ్చారో చూద్దాం ఇక్కడ. క్వెషన్స్ విచ్ స్టేట్ హ్యాస్ ది గ్రేటెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్. చూసాం కదా! 33 ఉంటే 281 అయింది. ఇంచుమించుగా 8800% పెరిగిపోయిందనమాట. డబుల్ అంటే 66. ట్రిపుల్ అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. అట్లా 8 టైమ్స్ మనము చేస్తే 800 టైమ్స్ ఇది ఇంక్రీజ్ అయింది. కాబట్టి బీహార్‌లో ఫిమేల్ ఓటర్స్ మాక్సిమం ఇంక్రీజ్ అయ్యారు. ఇన్ విచ్ స్టేట్ హాడ్ ది నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ హాస్ ఆల్‌మోస్ట్ డబుల్డ్. ఆల్రెడీ టేబుల్‌లో చూసాం గదా! డబుల్ అయింది ఎక్కడ? ఇక్కడ పంజాబ్‌లో. కాబట్టి పంజాబ్‌లో డబుల్ అయినారు. దీనికేమో ఇది బీహార్ ఆన్సరు. దీనికి పంజాబ్ ఆన్సర్. ఇక్కడ మూడో దానికి వాట్ వాస్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ దోస్ 7 స్టేట్ ఇన్ 2017. ఇక్కడ నేను అక్కడ టోటల్ చేసినప్పుడు మనకేమొచ్చింది ఇక్కడ అవన్నీ గూడా డార్క్‌గా ఉండేటివన్నీ యాడ్ చేసుకోవాలి. డార్క్‌గా ఉండేటివన్నీ యాడ్ చేస్తే మనకేమొచ్చింది ఆన్సరు 121120 వచ్చింది. 1130 అనే ఆప్షనే మనకిక్కడ లేదు గాబట్టి 1120 ఆప్షన్ లేదు గాబట్టి ఏది పెట్టినా ఇస్తారు. మీకు అందరికీ గూడా 1 మార్క్ వచ్చేస్తుంది. 1122 ఉంది ఇక్కడ. ఏమన్నా టోటల్ చేసేటప్పుడు వాళ్ళు తప్పు చేసినట్టున్నారు. కానీ 1 మార్క్ అందరికీ వచ్చేస్తుంది. అకార్డింగ్ టు ది చార్ట్ విచ్ స్టేట్ హాస్ ది గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ అట్ ప్రెజెంట్. ఎక్కువ మంది ఫిమేల్ ఓటర్స్ ఏ రాష్ట్రంలో ఉన్నారో అడుగుతున్నారు. ఇట్లా చూడంగానే చెప్పేసేయొచ్చు ఇక్కడ. టాప్ ఏదుంది ఇక్కడ 370 వెస్ట్ బెంగాల్‌లో ఉన్నారు. అంతే కదా! అకార్డింగ్ టు ది చార్ట్ విచ్ స్టేట్ హాస్ ది లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ యాస్ ది ప్రెజెంట్. ప్రెజెంట్ ఫిమేల్ ఓటర్స్ ఎక్కువగా ఉండేది 370. కొన్ని క్వెషన్స్ అట్లా ఈజీగా వస్తూ ఉంటాయి. కంపేర్ ది నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ బీహార్ టుడే అన్నాడు. బీహార్‌లో టుడే ఓటర్స్ కంపేర్ చేయమన్నారు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి. కంపేర్ ది నంబర్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఇన్ బీహార్ టుడే. వాట్ వాస్ దేర్ పర్సెంటేజ్ ఇన్ 2017. అంటే 2017తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ ఉండే ఓటర్స్ ఎంత పర్సెంట్ ఉన్నారు అనేది మనం ఇక్కడ చేయాలన్నమాట. దానికి అక్కడ ఆన్సర్ లేదని చెప్పి అంటున్నారు.
ఏముంది ఇక్కడ? ఇన్ 2018 వాట్ పర్సెంటేజ్ ఈజ్ 33 అన్నమాట. కాబట్టి 33/281 ఇంటూ 100 వేయాలి. ఎందుకు? ఇప్పుడు 281 ఉన్నారు. అప్పుడు 2017లో 33 ఉన్నారు ఇంటూ 100 11.743 ఉండాలి. మనకది నో ఆప్షను. ఎక్కడ ఏ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మనకు ఇది కూడా అందరికీ మనకు మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ పార్ట్ 2 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. Find the difference between the place value and face value of 7 in the number 57342. ఇక్కడ నేను ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. మన మెటీరియల్‌లో కూడా ఉంది. ఈ ప్లేస్ వాల్యూ ఆర్ లోకల్ వాల్యూ అంటే ఆ సంఖ్యకి దాని స్థానాన్ని బట్టి వచ్చే వాల్యూ. 2 ప్లేస్ వాల్యూ 2నే ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి. 4కి 40, 3కి 300, 7కి 7000, 5కి 50,000. కాబట్టి 7 వాల్యూ 7,000. అదేవిధంగా 7 యొక్క ఫేస్ వాల్యూ అది ఎక్కడున్నా కూడా ఫేస్ వాల్యూ అనేది మారదు. 7,000 - 7 = 6993. కాబట్టి అది ఈజీగా ఉంటుంది. ఐడెంటిఫై ది ఫిగర్ దట్ కంప్లీట్స్ ది ప్లాన్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఇది మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నాం కాబట్టి మనకు సులభంగా తీసుకొని ఈడ పెట్టామంటే సెట్ అయిపోతుంది. ఇంకేది సెట్ కాదు చూడండి. ఇది సెట్ కాదు. ఇది ఈ 2 అసలు కానే కాదు. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇది ఇక్కడ తీసుకొని సెట్ చేసామంటే కరెక్ట్‌గా సరిపోతుంది. కాబట్టి ఏ ఆప్షన్. ఇక్కడేం లేదు. ఇక్కడ ఒక గీత వచ్చింది. ఇక్కడ 1, ఇక్కడ 2 గీతలున్నాయి. 3 గీతలు ఉండేటి ఇదే అన్నమాట. గీత ఇట్లా కంప్లీట్ చేస్తుంది. కాబట్టి ఏ అనేది ఆప్షన్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ అడ్డగీతలున్నాయి. ఇక్కడ నిలువు గీతలున్నాయి. ఇక్కడ అడ్డగీతలున్నాయి. ఇది ఒకట్లా ఉంది. కాబట్టి ఇది సి అనేది ఆప్షన్. ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ట్రయాంగిల్స్, 3 ట్రయాంగిల్స్. కాబట్టి 4 సర్కిల్స్ ఇక్కడ ఉండాలి. ఈ ఆప్షన్. ఇక్కడ డైరెక్షన్ చూపిస్తా ఉంది. ఇట్లా వెళ్తా ఉంది. ఇట్లా వెళ్తా ఉంది. ఇట్లా వెళ్తా ఉంది. ఇక్కడుండేది ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళాలి. కాబట్టి సి అనేది ఆప్షన్. ఇక్కడ 12 చూడండి. 12కి చాలా ఈజీగా ఇచ్చారు. మీకు ఇంకేదైనా వేరే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇది ఒక మోడల్‌గా తీసుకోండి. దీనికన్నా ఎక్కువ టఫ్‌గా వస్తే కూడా మనం రాయగలిగేట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఇదొక మనకొక ప్రాక్టీస్‌కి మాత్రమే తీసుకోండి. 12థ్ ఏమి ఇచ్చారు క్వెషను? మనకు ఏబీసీడీలన్నీ ఇట్లా వేసుకోవాలి. వేసుకుంటే డీఎఫ్ ఇచ్చారు. ఒకటి గ్యాప్ పెట్టారు. టీఐ ఇచ్చారు. మధ్యలో ఒకటి గ్యాప్ పెట్టారు. టీఐ ఇచ్చారు. ఒకటి గ్యాప్ పెట్టారు. తర్వాత ఏముంది? చూడండి. డిఎఫ్, జిఐఈ, కేఎం. మనము అది వేసుకుంటే తప్ప కనిపెట్టలేం. ఇక్కడ మనం వేరే ఫైల్ చేస్తుంటే మనకు ఈజీగా ఉండేది. దానికి టిఎఫ్ ఇచ్చారు. డిఎఫ్, టిఐ, కేఎం ఇచ్చారు. తర్వాత ఆర్టీ ఇచ్చారు. ఇక్కడేమో ఏమి వదలలేదు. ఇక్కడ ఒకటి వదిలిపెట్టారు. ఇక్కడ 4 వదిలిపెట్టారు. ఇక్కడ ఒకటి. ఇక్కడ క్యూఎన్ ఉంది. వైజెడ్ ఉంది. ఎన్క్యూ ఉంది. ఏం ఆప్షన్ ఉండాలి ఇక్కడ మనకు? వైజెడ్ రాంగు. ఇది రాంగు. ఇది ఎన్ఓ ఉండాలి. ఎన్ఓ ఉంటే రైట్ అన్నమాట. ఎఫ్. ఎన్ తర్వాత ఓ ఉండాలి. జెడ్ఎన్ రాంగు. కాబట్టి మీకు ఆప్షను చూడండి. డిఎఫ్, టిఐ, కేఎం. తర్వాత ఇది ఆప్షన్ ఇవ్వలేదు. ఆర్టీ. తర్వాత 13ది ఎల్ఎం ఎన్ఓ. ఎట్లయింది చూడండి ఒకసారి. ఇక్కడ డిఎఫ్, టిఐ, కేఎం, ఆర్టీ. ఇక్కడ ఉన్నారు ఐకేఎంఓ అన్నాడు. 1 లెటర్ ఈజ్ స్కిప్పింగ్. ఐ లెటర్ స్కిప్ అయింది. ఎమ్ ఇక్కడ ఎన్ వచ్చింది కాబట్టి
ఎన్ స్కిప్ అయ్యి ఓ వచ్చింది. ఒక్కొక్క 1 లెటర్ చేస్తా వచ్చారు. ఐకేఎంఓ. రెండో దానికి ఏమి టీవీ ఒకటి స్కిప్ అయింది కదా! కాబట్టి టీవీ ఎక్స్‌జెడ్ 1 లెటరే స్కిప్. అదేవిధంగా ఏబీసీడీ ఇచ్చినప్పుడు ఇది కంటిన్యూగా ఇచ్చేశారు. ఏబీసీడీ ఇచ్చినప్పుడు మనకేముండాలి? ఎల్ఎంఓ ఉండాలి. ఇచ్చిన వాటిల్లో కంటిన్యూగా ఉండేది ఇదే ఎల్ఎంఎన్ఓ ఆప్షన్. కాబట్టి ఎల్ఎంఎన్ఓ మనకు ఆన్సర్. 14థ్ ఇక్కడ ఏ, బి స్కిప్ అయ్యి ఏసీ ఇచ్చారు. తర్వాత పీక్యూ ఇచ్చారు. సిఈ ఇచ్చారు. క్యూఆర్ ఇచ్చినారు. ఈజీ ఇచ్చారు. ఆర్ఎస్ ఆర్ తర్వాత ఇక్కడ ఏముండాలి? ఎస్ ఉండాలి. ఈ తర్వాత ఐ ఉండాలి. ఈ తర్వాత ఒకటి స్కిప్ అయ్యి ఐ ఉండాలి. ఆర్ తర్వాత ఒకటి స్కిప్ అయ్యి ఆర్ తర్వాత ఎస్ అనేది ఇమీడియట్‌గా ఆర్ఎస్ అనేది ఇమీడియట్‌గా కాబట్టి ఆన్సరు ఎస్, ఐ అనేది ఆన్సర్. ఇక్కడ డబ్ల్యూఓఆర్‌డి ఉంది. డబ్ల్యూఓఆర్‌డి ఉంది. ఇక్కడ ఆర్‌డి పెట్టారు. ఓడబ్ల్యూ అనేది రివర్స్ చేశారు. అదేవిధంగా కేఐఎన్జీ ఉంది. కాబట్టి మనకు ఎన్జీని రివర్స్ చేయాలి. ఐకేని రివర్స్‌లో రాయాలి. ఎన్జీ ఐకే అనేది ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఈ రకంగా చాలా సింపుల్‌గా ఇచ్చారు ఇవి. ఒకసారి మీరు అట్లాగా చూసుకున్నారంటే ఈజీగా బట్ ఇది చూసేసాం కదా! దీనికి ఆన్సర్ లేదు. ఎల్ఎంఎన్ఓ, బీసీడీ ఇచ్చాడు కాబట్టి కంటిన్యూగా ఎల్ఎంఎన్ఓ. దీనికి ఎస్ఐఈ. ఒకసారి దాన్ని చూసుకోండి సరిపోతుంది. ఎస్ఐఈ. డబ్ల్యూఓఆర్‌డి రివర్స్ అయింది. ఓడబ్ల్యూ వచ్చింది. కేఐకి వచ్చిన తర్వాత ఎన్జీ కంటిన్యూగా ఉంది. ఐకే అనేది రివర్ట్ అవ్వాలి. అంతే కదా! ఎన్జీ అనేది రివర్స్ అవ్వాలి. ఫాదరు, సన్ను, మదరు, డాటర్. సిస్టరు, బ్రదరు, ఫాదర్ ఇవేవి రావు. కాబట్టి మదరు. ఇక్కడ చూడండి 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు, 5 స్క్వేరు, 6 స్క్వేరు, 7 స్క్వేర్. కాబట్టి ఇది ఈ విధంగా 1 స్క్వేర్, 2 స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్ మిస్ అయింది. 16. ఇక్కడ చూడండి ఇక్కడేం రిలేషన్‌షిప్ ఉంది? ఇక్కడ 50 మైనస్ 10 30 మైనస్ 8 32 మైనస్ 6 ఒక 2 తగ్గుతా వస్తుంది 26 మైనస్ 4 22 ఉండాలి ఇక్కడ 22 మైనస్ 2 20 సరిపోతుంది 22 ఉండాలి. మీకు ఇక్కడ వేశాను జాగ్రత్తగా ఇక్కడ వేశాను కదా! టీ మైనస్ 10 ఈ ఇట్లా తగ్గుతా వస్తుంది. ఇట్లా తగ్గుతా రావాలి 22 కాబట్టి ఇది 22 వీటిల్లో భిన్నమైన సంఖ్యను కనుక్కోండి అన్నాడు. ఇవన్నీ స్క్వేర్స్. 1 స్క్వేర్ చేస్తే 2 అవుతుంది. 3ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. 4 స్క్వేర్ చేస్తే 16. 5 స్క్వేర్ చేస్తే 25 అవ్వాలి. 6ని స్క్వేర్ చేస్తే 36. కాబట్టి 30 అనేది ఆడ్ నెంబర్. ఇవేంటివి? ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఒక్కటి తప్ప 15కి కోఫాక్టర్స్ 3, 5 ఉన్నాయి. అది 1 అంటే ప్రైమ్ నెంబర్స్. అది ఏది వేరే దేనితోనూ డివిజిబుల్ కాకూడదు. అటువంటి నెంబర్‌ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. మనం 100 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ చూసాం కదా! అట్లాగా ఇవి ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5, 7 ఇవేవి డివిజిబుల్ కావు చూడండి. కాబట్టి ఆడ్ నెంబరు మిగతావన్నీ అదర్ నంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్. 15 అనేది ప్రైమ్ నెంబరు. అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. తర్వాత ఇక్కడేముంది 5 ఇంటూ 2 10 ఇంటూ 2 20 ఇంటూ 2 40 ఇంటూ 2 80 ఉండాలి ఇక్కడ. ఇంటూ 2 160 ఇంటూ 2 కాబట్టి 75 అనేది ఆడ్ నెంబర్. ఇక్కడ వీటిచ్చారు సన్‌ఫ్లవరు, రోజు, లోటస్సు, జాస్మిన్, లిల్లీ. వీటిల్లో రోజ్‌ని, లోటస్‌ని మనము యూజ్ చేయొచ్చు. అంటే మనం వి కెన్ వేర్ అన్నమాట. ఫీమేల్ కెన్ వేర్. కానీ ఈ జాస్మిన్ కూడా మనం వి కెన్ వేర్. కానీ సింగిల్‌గా పెట్టుకోలేము. లిల్లీ, సన్‌ఫ్లవర్‌ని అస్సలు మనము వేర్ చేయలేము. ఈ లిల్లీ, రోజ్ అనేటివి ఆహ్, ఒక రకంగా ఉంది. ఏఆర్-బి. లోటస్ అనేది ఆహ్, పెద్దదిగా ఉంటుంది. దాన్ని అసలు మనము యూజ్ చేయలేము లోటస్‌ని. ఇది నీళ్ళల్లో ఉంటుంది. 2
తీగలుగా మనకు బయట కనబడతాయి. కాబట్టి నేను ఏఆర్-బి అనే అనుకుంటాను. బాస్కెట్ బాలు, క్రికెట్టు, ఫుట్‌బాలు, వాలీబాలు ఇవన్నీ గూడా ఔట్‌డోర్ గేమ్స్. క్యారమ్స్ ఒకటే ఇండోర్ గేమ్. కాబట్టి ఇండోర్ గేమ్. కిడ్నీ, హార్టు, లంగ్స్, లివరు, స్కిన్ను, బ్రెయిన్ ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ మిగతావన్నీ గూడా. స్కిన్ అనేది బయటికి కనబడుతుంది. ఇది ఎక్స్‌టర్నల్ ఆర్గాన్. అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ అన్నాడు. జియోగ్రాఫికల్‌గా ఈ 4 స్టేట్స్ సదర్న్ స్టేట్స్. ఆన్సర్ మనకు అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చుండాలి. 2 ఆంధ్రప్రదేశే ఇచ్చింది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఆన్సర్. ఇక్కడ సింప్లిఫై చేయాలి. మనం ఏం చేయాలంటే ముందుగా వీటినన్ని డైరెక్ట్‌గా మైనస్ చేసేస్తే ఇదొచ్చేస్తుంది. ఇక్కడేం చేయాలంటే ఫస్ట్ దీన్ని పెద్ద బ్రాకెట్ వేసుకొని ఫస్ట్ దీన్ని డివైడ్ చేసేసేయాలి. బోర్డ్-మాస్ రూల్ ఉంది గదా! బ్రాకెట్ ఆఫ్ డివిజిబుల్ అని. ఫస్ట్ డివిజిబుల్ చేసేసేయాలి. డివిజిబుల్ చేసిన తర్వాత దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. తర్వాత 5తో మల్టిప్లై చేస్తే 1020 వస్తుంది. ఇక్కడ 6 ఇంటూ 3 ఇంటూ 6 18 ప్లస్ 2 18/2 వేసుకోవాలన్నమాట. దీంతో మల్టిప్లై చేసి 18 ప్లస్ 2 20/3 అనేది సింప్లిఫికేషన్. ఈ ఆప్షన్. చేసాం కదా! ఇంటూ 3 ప్లస్ 2 25% ఆఫ్ 5000 గుడ్డు గుర్తులాగా పెట్టుకోవాలన్నమాట. 25% అంటే నాలుగో వంతు. 100లో 25% అంటే 4. 5000లో 25% అంటే 1250. 10% 5000లో 10% 500. 10% రూ. 1000 కదా! అట్లా 50% వచ్చి 2500. ఇట్లా మనం గబగబా దాన్ని చూడంగానే గుర్తు తెచ్చుకోవాలి. 1750 ఆ రెండిటిని యాడ్ చేస్తే. ఎల్‌సీఎం ఇది మిస్ చేశాను. మనం ఫ్రాక్షన్స్‌కి ఎల్‌సీఎం ఎట్లా చేయాలనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసున్నాం. ఇది చూద్దాము. క్లాస్‌లో చెప్పేస్తాను మీకది. ఎల్‌సీఎం ఆఫ్ 24, 36 ఇది చూడండి ఇట్లా చేయాలి దీన్ని. 2, 12, 18, 20 అంటే ఇక ప్రైమ్ నంబర్స్‌గా మార్చుకోవాలి దీన్ని. ప్రైమ్ నంబర్స్‌గా మార్చుకొని మల్టిప్లై చేస్తే 3 ఇక్కడ గరిష్ట సామాన్య భాజకము. యాసాబా. గరిష్ట సామాన్య భాజకము ఇదేదో మిస్ చేసినట్టున్నా ఇప్పుడు నేను. దీనికి కూడా మనము ఇదే పద్ధతిలో చేసి ఏదైతే మినిమమ్ ఉందో వాటిలో నుంచి చేయాలది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 4 అన్నారు. ఇక్కడ నేను వీటన్నిటికి ఆన్సర్స్ ఆహ్, తర్వాత క్లాస్‌లో డిస్కస్ చేస్తాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 4 అన్నారు. 4తో డివిజిబుల్ అవ్వాలంటే మనం చివరి 2 నంబర్‌లు 2తో డివిజిబుల్ అవ్వాలి. 16 డివిజిబుల్ అవుతుంది. 80 డివిజిబుల్ అవుతుంది. 55 డివిజిబుల్ కాదు. ఇక్కడ చూడండి 44 డివిజిబుల్ అవుతుంది. ఈ 16 డివిజిబుల్ అవుతుంది. 80 ఈ 3 డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 90 డివిజిబుల్ కాదు. ఇక్కడ 13 డివిజిబుల్ కాదు. కాబట్టి ఇది మనకు ఆప్షన్. 6 డివిజిబుల్ అవ్వాలంటే ఏదో నంబరు 2 చేత, 3 చేత రెండిటి చేత డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి ఈ రూల్ మనం అక్కడ డిస్కస్ చేయలేదు. మీరిప్పుడు నోట్ చేసుకోండి. 6 డివిజిబుల్ అవ్వాలంటే 6ని మనం ప్రైమ్ నంబర్స్‌గా రాసుకుంటే 2 ఇంటూ 3 అన్నమాట. కాబట్టి 2 ఇంటూ 3 మనం చేత ఇవన్నీ చెక్ చేయాలి. 2 డివిజిబుల్ ఇవన్నీ 2 చేత డివిజిబుల్ అవుతాయి. 3 చేత డివిజిబుల్ అవ్వాలంటే 7 + 1 8 + 2 10 ఇది. ఈ 10 వచ్చింది. 10 అనేది 3 చేత డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఇవన్నీ గూడా వీటి 2 ఇది 2 చేత డివిజిబుల్ అవ్వదు. ఒకటి ఉంది కాబట్టి. 2 చేత డివిజిబుల్ అవ్వాలంటే చివరి నంబర్‌లో 0, 2, 4, 6, 8 ఉండాలి. కాబట్టి 1 ఉంది కాబట్టి ఈ నంబర్ ఈ మూడిట్లో ఇది డివిజిబుల్ కాదు. ఇవి కూడా 2 చేత డివిజిబుల్ అవ్వదు. వీటి టెస్ట్ చేద్దాము. ఇవి ఇవన్నీ చివరి నంబర్‌లో 8 ఉంది కాబట్టి ఇవి 2 చేత డివిజిబుల్ అవుతది. 3 చేత డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏం చేయాలి? వీటన్నిటిని యాడ్ చేయాలి. 10, 18 3 చేత డివిజిబుల్ అవుతది. ఇది 3 + 3 6 డివిజిబుల్ అవుతది. ఇది 6 డివిజిబుల్ అవుతది. కాబట్టి ఇది మనకు 6 చేత డివిజిబుల్ అవుతది. 50% ఆఫ్ 2000 ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సగము వచ్చి 1000. దీంట్లో 25% ఆఫ్ 4000 4 పార్ట్స్ చేస్తే అది 1000, 2000 వెంటనే పెట్టేసి మనకు క్యాలెండర్స్ అనేది మనం ఆల్రెడీ వాళ్ళకి సిలబస్‌లో ఇవ్వలేదు. అది ఈ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ నేను ఏదైనా నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేస్తాను. హెచ్‌సీఏ హెచ్‌సీఎల్‌లో ఇవి హెచ్‌సీఎఫ్ ఇవంతా కూడా. యావరేజ్ ఆఫ్ 1359 ఇది చూడండి. సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నంబర్స్ ఇట్లా మనం వేసుకోవాల్సిందే ఇది. 3 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ఇట్లా మనము అది యాడ్ చేసుకుంటే చేయాలది. ఇక్కడ చేసున్నాను కూడా ప్రైమ్ నంబర్స్.
లోటస్, సన్‌ఫ్లవర్ కెనాట్ కామన్‌లీ యూజ్డ్ ఫ్లవర్స్. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫీజిబిలిటీ రూల్. లేదు. ఆన్సర్ ఏమిచ్చున్నాను? అన్నీ యాడ్ చేసుకోవాల్సిందే. ఆడ్ నంబర్‌లన్నీ 17 వరకు యాడ్ చేయాలి. 75/10 17.5 వస్తాంది. లేదు. 9 ఇచ్చింది. ఇచ్చింది. కాబట్టి యాడ్ చేసి డివైడెడ్ బై చేస్తే 9 వస్తుంది. తర్వాత యావరేజ్ ఆఫ్ 4, 7 ఇక్కడేమి 3, 3 మిస్ అయిండొచ్చు చూడండి. 4 + 3 7, 3 + 10, 3 + 7 + 3 7 10, 10 + 3 13. 3, 3, 3 యాడ్ చేసుకుంటా. 10 యాడ్ చేస్తే 17.5. ఇది దీనికి ఆన్సర్ ఇది. ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ n into n plus 1/2. Sum of n natural numbers n into n plus 1/2. ఇది సమ్ డివైడెడ్ బై 20 numbers కాబట్టి 20 10.5 ఆన్సర్. If A income is 60% less than B's income is what percent more than that of A అన్నాడు. 166.667 రావాలి. ఇక్కడ ఇవ్వలేదు ఆప్షన్. కాబట్టి ఇది ఆన్సర్ లేదు. అందరికీ కూడా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. ఇక్కడ వీటన్నిటికి జాగ్రత్తగా చూసుకోండి. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. మార్కెట్ ప్రైస్ ఇస్ 825. ప్రజెంట్ వన్ మార్క్డ్ పర్సెంటేజ్ 37.5. వస్తువు ధర 37.5 ధర పెంచి అమ్మగా 825 అయినప్పుడు ఆ వస్తువు కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. కాబట్టి ఇక్కడ నేను వీటికి ఆన్సర్స్ అంతా చేసాను. లెట్ బీస్ ఇన్కమ్ 100 అనుకుందాం మనం. ఏ ఇన్కమ్ ఏమవుతుంది? 60% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 60. కాబట్టి బి ఇన్కమ్ 100 అయినప్పుడు ఏ ఇన్కమ్ 60 అవుతుంది. కాబట్టి 100లో 60% ఎంత అంటే 100/60 ఇంటూ 100. 1000/60. 166.6667 ఇక్కడ ఆప్షన్ లేదు. ఇక్కడ లెట్ కాస్ట్ ప్రైస్ బి ఎక్స్. ఎక్స్‌లో 37.5% యాడ్ చేస్తే 825 అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ 37.5/100 ఈజ్ ఈక్వల్ టు 825. ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. 100x ప్లస్ 37.5 137.5x ఈజ్ ఈక్వల్ టు ఈ 100 అటువైపు మల్టిప్లై చేస్తుంది. 82500 x ఈజ్ ఈక్వల్ టు 100 అనేది ఆప్షన్. ఈ 43కి మనకు గెయిన్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైజు, కాస్ట్ ప్రైజ్ యొక్క డిఫరెన్స్ 360 అన్నాడు. గెయిన్ 24% అన్నాడు. మనకు డైరెక్ట్‌గా గెయిన్ పర్సెంటేజ్‌కి ఫార్ములా ఉంది. గెయిన్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైజు. కాబట్టి డైరెక్ట్‌గా ఆ ఫార్ములా యూజ్ చేస్తే 1500 అనేది ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్‌గా ఉంటుంది. దానికి 360 యాడ్ చేసి అతను అమ్మింది 825 యాడ్ చేసి అమ్మాడనమాట. కాబట్టి యాడ్ చేసిన తర్వాత 360 యాడ్ చేసి అమ్మాడు కాబట్టి అతనికి గెయిన్ అనేది వచ్చింది 360. తర్వాత ఇక్కడ చూడండి మహేష్ వాటా 2340, సురేష్ 2540, భవేష్ 3040. ఈ 4 జీరోస్ అన్నిట్లో ఎలిమినేట్ చేయాలి. మనకేం మిగిలినాయి 23, 25, 30 టోటల్ 78. కాబట్టి వాళ్ళకి వచ్చిన లాభం ఇది 93600. దీన్ని వాళ్ళు ఇతను 23 పార్ట్స్ పెడితే ఇతను 25 పార్ట్స్, ఇతను 30 పార్ట్స్ పెట్టాడు. టోటల్ 78 పార్ట్స్‌లో ఏ వచ్చిన షేరు 23 పార్ట్స్. కాబట్టి ఇట్లా మల్టిప్లై చేస్తే 27600. ఇదేమో 30,000. ఇది 36,000. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఈ 2 మ్యాచ్ అయినాయి గానీ ఇది మ్యాచ్ కాలేదు. ఇవి 2 మ్యాచ్ అయినాయి. కాబట్టి నన్ పెట్టేసేయాలి. 45కి ఏమి ఇచ్చారు? వాళ్ళు టైం కనుక్కోమన్నారు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం బై 100. కాబట్టి మనకు ఇక్కడ పెంచిన తర్వాత 1450 వస్తుంది. 1200 3 ఏళ్ల తర్వాత అతనికి ఎంత అయిందని అన్నాడు. కాబట్టి ఇది 1.04167 వస్తుంది. మీ క్యాలిక్యులేటర్‌లో కొట్టి చూసామంటే 1/24 ఈజ్ ఈక్వల్ టు 0.4167 వస్తుంది. 1/24 కదా ఆన్సర్‌గా. క్వెషన్స్ చూద్దాము. మనం చూడండి క్వెషన్స్ ఏమున్నాయి?
ఇది కదా! ఇది చూసాను. 825 అయినప్పుడు 600 అనేది కాస్ట్ ప్రైస్‌గా వచ్చేస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు. గెయిన్ ఇది. ప్రాఫిట్ ఇచ్చాడు. కాబట్టి గెయిన్ పర్సెంటేజ్ ఉంది మన దగ్గర. గెయిన్ ఉంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఫార్ములా డైరెక్ట్‌గా యూజ్ చేసి ఇది 1500 కనుక్కున్నాం. ఇవి చూడండి. ఇక్కడ 30,000 ఉండాలి. కానీ ఇది లేదు కాబట్టి నన్ ఆన్సర్‌గా పెట్టేస్తాం. ఇది వాట్ ది ఇన్ వాట్ టైమ్ అన్నాడు. టైమ్‌కి మనం కనుక్కోవాలి. ఇది ఇంట్రెస్ట్ కలిపిన తర్వాత ఇంతయింది. ముందు ఇంతుంది. ప్రిన్సిపల్. కాబట్టి ఎక్స్‌ట్రా అతనికొచ్చిన ఇంట్రెస్ట్ 250. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. ఇంట్రెస్ట్ 250 వేసుకున్నాను. వేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ 1/24 ఇయర్ వస్తుంది. ది టోటల్ అమౌంట్ వుడ్ మహేష్ గెట్ ఇన్ 3 ఇయర్స్ ఇన్వెస్టింగ్ 11,200 విచ్ విచ్ ఆఫర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 8.2%. ఇప్పుడు డైరెక్ట్‌గా మనకు ఇచ్చేసారు. ఏం కనుక్కోవాలి? ఎంత అమౌంట్ అతనికొస్తుందనేది కనుక్కోవాలి. కాబట్టి అతనికి 3 ఇయర్స్ ఇచ్చాడు. టైమ్ ఇచ్చేసాడు. ప్రిన్సిపల్ ఇచ్చాడు. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసినామంటే మనకు కావాల్సిన వాల్యూ అనేది వచ్చేస్తుంది. చూడండి మహేష్ దగ్గర చేసేసి ఇక్కడ చూడండి. ప్రిన్సిపల్ 11,200, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5, టైమ్ 3 ఇయర్స్. సింపుల్ ఇంట్రెస్ట్ మనకు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 ఇది 2856 వచ్చేస్తుంది. 2856 అనేది ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రెండు యాడ్ చేసామంటే 14056 మనకు అక్కడ ఆన్సర్. 44, 44, 46, 47 ఏమి? యాన్యువల్ ఇన్‌స్టాల్‌మెంట్. యాన్యువల్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. యాన్యువల్ ఇన్‌స్టాల్‌మెంట్ విచ్ డిశ్చార్జెస్ డెబిట్ ఆఫ్ 4200 డ్యూ ఆన్ 5 ఇయర్స్ అట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్. ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది లేదు. ఏది లేదు ఆప్షన్స్. దీన్ని ఒకవేళ మనం కాలిక్యులేట్ చేయాలంటే ఈ రకంగా చేయొచ్చేమో మనం మామూలుగా ఇప్పుడంతా ఈఎంఐలు వచ్చేసినాయి కదా! ఈఎంఐలకి ఇట్లా చేయాలన్నమాట మనం. ఇది 4200కి 10% ఏసుకున్నామనుకోండి. 420, 4620 అవుతుంది. ఒకవేళ నేను 1050 అనేది ఆప్షన్ కరెక్ట్ అయితే ఫస్ట్ ఈఎంఐ ఇంత కడతాడు. ఇది ప్రిన్సిపల్ మిగులుతుంది. దాని మీద 10% యాడ్ చేస్తే 3927 అవుతుంది. ఇది ఇంత కడతాడు. మిగిలింది 2877. 2877లో 10% 288. ఇది యాడ్ చేసుకొని దాంట్లో నుంచి ఆ ఇన్‌స్టాల్‌మెంట్ థర్డ్ ఈఎంఐ తీసేసాం. ఇది ప్రిన్సిపల్ మిగిలింది. దాంట్లో 10% 212 యాడ్ చేసుకొని 2327 వేసేస్తే ఫోర్త్ ఈఎంఐ తీసేస్తే 1277 వస్తుంది. అలా దీంట్లో 10% 128, 1405 లాస్ట్‌గా మిగిలిపోతుంది. కాబట్టి ఆడిచ్చిన ఆప్షన్స్‌లో ఏది కూడా మనకక్కడ లేదు. కాబట్టి ఇది కూడా మీకు అటెంప్ట్స్ క్యారీస్. కాబట్టి కానీ ఇన్ని తప్పులు రావు. మీరు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఏదైనా వస్తే ఈ మిస్టేక్స్ వచ్చినాయంటే వాళ్ళు కోర్ట్‌కెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము యాడ్ చేపిచ్చేస్తాం. వాట్ వుడ్ బి ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అక్కర్డ్ అమౌంట్ ఆఫ్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద చాలా సార్లు చేస్తున్నాము. 4167 దీనికి ఆప్షన్. తర్వాత నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. 7తో మల్టిప్లై చేస్తే 4 వీక్స్ వచ్చేస్తుంది. 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఆడ్ డేస్ ఇన్ 300 ఇయర్స్ అన్నాడు. 300 ఇయర్స్‌లో ఆడ్ డేస్ మనం ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటే అన్ని ఆడ్ డేస్ వస్తాయి. కానీ ఇక్కడ ఏ అనేది ఆప్షన్‌గా ఇచ్చేసినాడు కాబట్టి దీనికి కూడా మీకు ఫుల్ మార్క్స్ ఇచ్చామని అడుగుదాం. అన్నీ డిస్కస్ చేసేసాము. చూడండి ఒక్కసారి. ఈ అనలిటికల్ స్కిల్స్ ఎందుకో ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. ఈ డిగ్రీ లెవెల్‌లో అనలిటికల్ స్కిల్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి యూజ్ అవుతాయా లేదా మనకు తెలీదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి ఇది. P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 పవర్ n. ఇక్కడ n అనేది నంబర్ ఆఫ్ ఇయర్స్, ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి ఇది ఇంట్రెస్ట్. ఇది టోటల్ అమౌంట్ వస్తుంది. ఆఫ్టర్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఉంటుంది. దీంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ చేస్తే ఇది ఇంట్రెస్ట్‌గా మిగులుతుంది. ఓకే. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.